ఆ అమ్మాయి డబ్బు ఎక్కడ? తను 1 గంట క్రితమే ఇక్కడున్న గుర్రం ఎక్కి పారిపోయింది. ఎంతో దూరం వెళ్ళుండదు. త్వరగా వెళ్తే మనం పట్టుకోవచ్చు. పద. పద వెళ్దాం. నీకు దాహంగా ఉంది కదా, రా నీళ్లు తాగుదాం. హలో యువరాణి. మీ చెల్లెల్ని తీసుకొస్తానని చెప్పారు, అది చెప్ప పెట్టకుండా వచ్చేసారు. మీ చెల్లెల్ని అక్కడే వదిలేశారా? దిగులు పడకుండా ఇక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. తను నా చెల్లే కాదు. ఓ అలాగా. ఒక విషయం చెప్పనా, ఈ విషయం నాకు నిన్నే తెలిసింది. పర్వాలేదే, నీకు కూడా తెలివితేటలున్నాయి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తాననుకుని నన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చావా? ఎస్ మ్యామ్. నాకు సమాధానం దొరకగానే బదులుగా నేను మిమ్మల్ని, ఆ డబ్బుని స్వీట్ వాటర్ చర్చ్లో అప్పచెప్పేస్తాను. ఆ గ్రూప్లో ఉన్న లేడీని మీ అన్నయ్యని కత్తితో చంపేసింది. ఓ ఓ ఓ ఓ పదని వెళ్దాం. ఏమైంది మీకు? అసలు మీ పేరేంటి? నా పేరు వెల్వెట్. నాకెందుకో కాళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు? గట్టిగా అరవద్దు. ఆ గ్యాంగ్ మొత్తం ఈ ఏరియాలోనే తిరుగుతున్నారు. అంటే మనల్ని ఎలాగైనా పట్టుకోవాలని తిరుగుతున్నారన్నమాట. టెన్షన్ అవ్వకండి వెల్వెట్, వాళ్ళు పట్టుకున్న మనల్ని ఏమీ పీకలేరు. నా పేరు నీకెలా తెలుసు? కళ్ళు తిరిగి పడిపోతున్నప్పుడు మీరే చెప్పారు. ఎంత అందంగా ఉన్నారు, మీరెందుకు నన్నుగా మారారు? ఏంటి మాటలు మారుస్తున్నావు? మాటలేం మారుస్తున్నాను, నిజమే చెప్పాను. ఇందులో తప్పే ఉంది? సరే, నీ రేట్ ఎంత? నేను చేసిన హెల్ప్కి ఇదా బహుమతి?
అయ్యయ్యో, ఒక నన్నుకి నేను ఎలా ముద్దు పెట్టేశానే, ఆ దేవుడు నన్ను క్షమించడు. ఎక్కడున్నారో తెలిసిందా? ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక కొండ మీద ఉన్నారు. వాడితో పాటు ఒక అమ్మాయి ఉండాలి. అవును, భలే గుంట. కానీ చూడడానికి ఏమంత అందంగా లేదు. ఆహా, మొహం మీద కచ్చి వేసుకోవాల్సిందే. నిన్ను ఏం చేయబోతున్నానో తెలుసా? నిన్ను పీస్గా నరికి అడవిలో పారేస్తాను. అడవి మనుషులు తింటారు. నీలాంటి అందమైన పిల్ల మాంసం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు పెళ్ళికి పనికి రావు. నువ్వు వచ్చిన తర్వాత నా స్థితి మారిపోయింది. ఆ బెల్లి నీ మోజులో పడి నన్ను పట్టించుకోలేదు. నిన్నేం చేసిన పాపం లేదే. ఆగు, అనవసరంగా ఆవేశపడి తన్నేం చేయకు. నిన్ను చంపుతనే నా పగ చల్లారుతుంది. ఆ తర్వాత ఆ బిల్లిని కూడా చిత్రహింస పెట్టి చంపేస్తాను. ఒరేయ్, చెప్పరా, చంపేనా?
దాన్ని చంపే షూ. నిన్ను ఏ విధంగా చంపాలనుకుందో ఆ విధంగానే నేను దాన్ని చంపుతాను. అందుకనే ఇప్పుడు దాన్ని మనం వదిలేసి వెళ్తున్నాం. మళ్ళీ వస్తాను. మనం ఇప్పుడు డబ్బు మొత్తం తీసుకుని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నాం. వాళ్ళు నా డబ్బును తీసుకువెళ్ళిపోతున్నారు. తీసుకుపోతే పోనివ్వండి, ఆ డబ్బు అంత ముఖ్యమా? దాన్ని సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఇక నువ్వు అసలు కష్టపడు. నిన్ను నేను చూసుకుంటా. కానీ నా అన్నయ్యను చంపిన వాళ్ళని వదిలిపెట్టాను. వెళ్దామా? ఈ ఏరియా మొత్తం అడవి మనుషులు ఎక్కువ మంది ఉంటారు. అది ఆ కొండ అవతల వైపున. అందువల్ల నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. నేను వెళ్ళొస్తాను. హలో, ఏంటి వాగుతున్నావు మిస్టర్? మన అగ్రిమెంట్ ని మర్చిపోయావా? అది కాదు, నేను వాళ్ళను చూడాలి. హలో, నేను వాళ్ళని చూసే తీరాలి. అలా అయితేరా, కలిసే వెళదాం. నువ్వు వద్దన్నా సరే నేను నీతోనే వస్తాను.